సో మామూలుగా మన కుక్క పిల్లలు ఎక్కడైనా తప్పిపోయినా లేకపోతే రోడ్డు పైన ఏదైనా యాక్సిడెంట్లో ఏదైనా కుక్క పిల్లలు లేకపోతే ఇంకేదైనా జంతువులు కనిపించినా కూడా మనకు ఒక డౌట్ వస్తుందన్నమాట, ఇది ఎవరికి సంబంధించిన డాగో వాళ్ళని అందజేయాలి అనేసి, అండ్ దీనికి వెంటనే హాస్పిటల్కి చేర్పించాలి అనేసి మన అందరికి చాలామందికి అనిపిస్తుంటుంది. అయితే అలాంటి ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టడానికి ఒక ఆర్గనైజేషన్ అయితే ముందుకు వచ్చింది. ఆ ఆర్గనైజేషన్ ఇలాంటి క్యూఆర్ కోడ్తో కొన్ని లాకెట్స్ అయితే తయారు చేసింది. సో ఆ లాకెట్స్ పనితనం ఏంటి, అసలు ఈ ఆర్గనైజేషన్ ఎలా వర్క్ అవుతుంది అన్నది మనం ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనం ఇక్కడ హైదరాబాద్లోని మధురానగర్లో ఉన్నాము. మధురానగర్లో ఆసరా ఎన్జిఓకి సంబంధించిన బోర్డు మెంబర్ ప్రసాద్ గారు ఉన్నారు నాతో పాటు. సో ప్రసాద్ గారి ఇంట్లో మనం ఉన్నాము. సో ఆయన ఇలాంటి రెస్క్యూస్ అయితే చాలానే చేస్తుంటారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం నిజంగా ఈ క్యూఆర్ కోడ్ ఈ బెల్ట్కి కట్టిన తర్వాత లేకపోతే అసలు ఈ బిల్ అన్నది ఎలా యూజ్ అవుతుంది అన్నది ఒకసారి అన్నీ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ఇది ఏదైతే ఈ టోకెన్ ఉంది కదా, ఈ బ్యాడ్జ్ అయితే ఉంది, దీన్ని మేము చూసాము, క్యూఆర్ కోడ్, దీని గురించి తెలుసుకున్నాము. ఒక్కసారి వీక్షకులకి చెప్తారా అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేసి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి. ఆసరా ద్వారా ఎలాంటి రెస్క్యూస్ చేస్తుంటారు, ఏమేమి చేస్తుంటారు? మేము అంటే సిక్ డాగ్స్ ఉంటాయండి రోడ్డు మీద, తర్వాత అబండెంట్ డాగ్స్ ఉంటాయి. వీటిని మేము తీసుకుంటాం రోడ్డు మీద నుంచి, తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో మాకు తెలియదు. వెంటనే అవి పోయినాక వాటి పేరెంట్స్కి అప్పచెప్పాలని మాకు చాలా కోరిక. అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని మాకు కూడా కోరిక. అది జరగడం లేదు. మా అసోసియేషన్ మెంబర్స్ కానీ మేమందరం కానీ ప్రయత్నిస్తాము. మేము అడుగుతాము, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతాము, ఎక్కడైతే సెంటర్స్. ఈ కుక్కనండి రోడ్డు మీద దొరికింది ఈ కుక్క, కానీ నేను ఎవరికి ఇవ్వాలో నాకు తెలియదు. నేను చాలా చోట్ల అడిగాను, అడిగితే ఎక్కడా దానికి పరిష్కారం లేదు. దీనికి పరిష్కారం ఏంటి అని మేము ఆలోచిస్తూ ఉన్నాం. యాజ్ ఎవ్రీ వన్ ప్రాబ్లమ్ ఈజ్ దిస్ వన్. ఇది ఎక్కడికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, తిరిగి ఎలా చేర్చాలనేది దానికి సొల్యూషన్ లేదు. అలాగే మాకు రీసెంట్గా ఒక అసోసియేషన్తో మేము అసోసియేట్ అయ్యాము, పాజ్ ఫ్రెండ్స్ అసోసియేషన్. వాళ్ళు ఈ సొల్యూషన్తో వచ్చారనమాట. వస్తే ఇట్ వాస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ వాళ్ళది. అది మాకు చాలా నచ్చింది. సో వాళ్ళు ఏం చేశారంటే బాంబేలో ఇంప్లిమెంట్ చేశారు లార్జ్ స్కేల్లో. ఇది ఆంధ్రప్రదేశ్కి తీసుకోవాలన్నప్పుడు మాతో అసోసియేట్ అవ్వాలనేది వాళ్ళు అనుకున్నారు. వెంటనే వీ టుక్ ద ఇనిషియేటివ్. తీసుకుని మేము ఇలా ఎలా పనిచేస్తుందని మేము చూసి ఇట్స్ వర్కింగ్ వండర్ఫుల్. ఎక్కడ డాగ్ మిస్ అయినా కూడా ఈ క్యూఆర్ ట్యాగ్ వల్ల అది స్కాన్ చేసినప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. ఎవరు ఓనరు, ఆయన ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్, లొకేషన్ ఏంటి, అది వ్యాక్సినేటెడ్ అయిందా లేదా, దానికి ఏబీసీ అయిందా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే ఉన్నప్పుడు ఏంటి అంటే అది దాన్ని మనం ఇమీడియట్గా తీసుకెళ్ళి ఇచ్చేయచ్చు. ఎక్కడ ఉన్నా కూడా, ఎవరి దగ్గర ఉన్నా కూడా ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి. మేము ఫోన్ చేస్తాం, మా ఏరియాలో పోయిన డాగ్ మీ ఏరియాలోకి వస్తే అది ఉందా లేదా అనేది వాళ్ళకి ఈజీగా, ఈ ట్యాగ్ ఉంటే ఈజీగా అర్థమైపోద్ది. దే కెన్ గెట్ ద డాగ్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, ఈ ట్యాగ్ దానికి పెట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ట్యాగ్ ఎప్పుడు దీనికి ఇట్లా తగిలించి ఉంటుందండి. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ వన్. ఎక్కడ పాడవదు, వర్షంలో తడిచిన పాడవదు, ఏదైనా పాడవదు. దీన్ని డైరెక్ట్ మెడలో వేస్తామన్నమాట. దీని మెడలో ఎప్పటికీ ఉంటుంది ఇలాగా. కాబట్టి ఇది ఒకవేళ ఇంట్లో నుంచి తప్పిపోయినా, బై కేస్ తప్పిపోయినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అది దాని మీద ఉంటుంది. కాబట్టి అది ఈజీలీ ఐడెంటిఫై అవుతుంది. ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఈవెన్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇన్ని డాగ్స్ ఉన్నాయి అంటున్నారు. 6 lakh డాగ్స్ ఇక్కడ సిటీలో ఉన్నాయి అంటున్నారు. అవి వ్యాక్సినేటెడ్ అయినాయా లేదా, ఈ క్యూఆర్ కోడ్ వల్ల మనకి ట్రాక్ చేయొచ్చు, డాగ్స్ అన్నిటినీ ట్రాక్ చేయొచ్చు. ఒకసారి నేను కూడా ఈ క్యూఆర్ కోడ్ని ట్రై చేసి చూస్తాను, ఒకసారి అది చూపెట్టండి సార్. రైట్ సార్, pawfriend.in అనేసి, పఫ్ దీని పేరు, ఓకే, ఫీమేల్ అండ్ బ్రౌన్ కలర్ అనేసి అయితే మనకు ఇలా అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసిన వెంటనే ఇలా అయితే మనకు ఒక డీటెయిల్ అనేది మాత్రం వస్తుంది. ఈ కంపెనీకి సంబంధించిన pawfriend అనేసి ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో ఇవన్నీ నమోదై ఉంటాయి. సో ఈ వెబ్సైట్కి అసలు ఎలా నమోదు చేసుకోవాలనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. ఇది మాకు ఎవరైతే వాళ్ళు మా దగ్గరకు వచ్చి మేము రిజిస్టర్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుని, ఆసరా తీసుకుని ఇది అక్కడికి పంపుతామండి. వెరీ నామినల్ రేట్తో మేము ఇది ఇవ్వాలనుకుంటున్నాము. వెరీ నామినల్ రేట్, మేబీ 150-200 రూపీస్కి ఇది దొరుకుతుంది. ఇది ఏంటంటే మేము ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని మేము వాళ్ళతో అసోసియేట్ అయినాం కాబట్టి ఇన్ఫర్మేషన్ పంపినప్పుడు వాళ్ళు ఏం చేస్తారనమాట, ఆ క్యూఆర్ కోడ్స్ మాకు త్రూ ఆసరా వీ విల్ ట్రై టు సర్క్యులేట్
త్రూఅవుట్. వాళ్ళు కంప్లీట్ అది క్యూఆర్ కోడ్ తయారు చేస్తారు, బాంబేలో తయారు చేసి మాకు వస్తుంది. ఇక్కడ నుంచి మేము ట్రై టు గివ్ ఇట్ టు ది పీపుల్. అసలు మామూలుగా పెట్ ఓనర్స్ వచ్చేసరికి వాళ్ళ పెట్స్కి 100 రూపీసో 150 రూపీసో ఇలా దీనిపైన స్పెండ్ చేయడం అన్నది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ హైదరాబాద్లో లక్షల సంఖ్యలో ఈ పెట్స్ ఉన్నాయి, జంతువులు అన్నవి రోడ్డు పైన ఉంటాయి విచ్చలవిడిగా. అండ్ కొన్ని అయితే తప్పిపోయిన జంతువులు కూడా అప్పుడప్పుడు రోడ్డు పైకి వచ్చేస్తుంటాయి. సో వాటిని గుర్తించడం ఎలా, అంటే అన్ని లక్షల జంతువులకి ఇదంతా ఓకేనా? ఇది జిహెచ్ఎంసీ వాళ్ళు టేకప్ చేయాలి సార్. పెద్ద అసోసియేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు పెద్ద పెద్ద పార్టీస్ ఉన్నాయి. తర్వాత యానిమల్ లవర్స్ కూడా, అంటే నేను ఐ ఫీడ్ రౌండ్ అబౌట్ 200 డాగ్స్ డైలీ అండి. అన్ని డాగ్స్ అంటే నాకు ప్రేమే, నేను చేయగలను. నా ఏరియాలో 200 డాగ్స్కి నాకు 150 ఏం కాదు. డాగ్ పోవడం అనేది నాకు బాధ. ఆ ఏరియాల నుంచి డాగ్ పోయింది, ఎత్తుకపోయారు, ఎక్కడికైనా పోయింది అనేది నాకు బాధ. దానికి వ్యాక్సినేషన్ అయిందా లేదో బాధ. ఇవన్నిటిని కూడా యాజ్ ఇండివిజువల్ ఐ కెన్ డూ. యాజ్ ఎ బిగ్ ఆర్గనైజేషన్స్ దే కెన్ టేకప్ అండి. ఇట్స్ వెరీ నామినల్ రేట్. అంటే మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. ఇక్కడ ఈ డాగ్ మెనేజ్ ఉంది అంటున్నాము, పాపులేషన్ గ్రో అవుతుందా, ఇవన్నిటికి ఒక సొల్యూషన్ కావాలి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ సార్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఫైనల్గా గవర్నమెంట్తో మీరు ఏమైనా అర్జీ చేయాలనుకుంటున్నారా అంటే దీని గురించి? అది అంటే మేము వాంట్ టు ఇన్వాల్వ్ పార్టీస్ ఇన్ దిస్, లైక్ బిగ్ పార్టీస్ వాంట్ టు జాయిన్ అస్, ఆసరా, అండ్ వాంట్ టు టేక్ అప్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ఎ బిగ్గర్ లెవెల్ వేర్ వీ కెన్ టుగెదర్ సాల్వ్ దిస్ ఇష్యూ. డాగ్ మెనేజ్ అనేది కానీ, డాగ్ ప్రాబ్లమ్ అనేది కానీ, యాజ్ డాగ్ లవర్స్ వీ వాంట్ టు మినిమైజ్ ద ప్రాబ్లమ్స్ అండి. వీ వాంట్ టు సీ all animal lovers who are the haters of the animals should live together in an amicable way. We have to find a solution for this. Is one of the best solutions. That's what I want to suggest. సార్ దీని ప్రైస్ ఎలా ఉంటుంది ఏమైనా చెప్తారా? ఇది టోటల్ అండి మనకి రీచ్ అవ్వడానికి, అంటే ఇండివిజువల్కి రీచ్ అవ్వడానికి రౌండ్ అబౌట్ 250-260 రూపీస్ పడుతుంది. దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్, ఇక్కడ మేము అందరికి ఇవ్వడానికి ది మినిమం ఒక 260 రూపీస్ పడుతుందండి. దిస్ ఈజ్ వాట్ వీఆర్ ప్లానింగ్ అండ్ దిస్ ఈజ్ వాట్ ద రేట్ వుడ్ బి. కొంచెం ఫ్లక్చుయేట్ అయినా కూడా తగ్గొచ్చు, కొంచెం తగ్గొచ్చు, 10%, 15% ఎక్కువ వచ్చింది అంతే తప్ప. ఇంకా బల్క్లో తీసుకుంటే వీ కెన్ డూ సంథింగ్ అబౌట్ పీపుల్ ఆర్ టేకింగ్ బల్క్లో కొన్నప్పుడు వీ కెన్ నెగోషియేట్ విత్ దెమ్ అండ్ ట్రై టు రెడ్యూస్ ద రేట్. థ్యాంక్ యూ సార్. సో ఇది ఆసరా చేస్తున్న కొన్ని అద్భుత కార్యక్రమాలు అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి పెట్స్ని అసలు రోడ్డు పైకి వచ్చిన తర్వాత ఎవరూ పట్టించుకోరు. కోవిడ్ టైంలో స్పెషల్గా మనం ఇక్కడ చూసుకున్నా కూడా ఈ పఫ్ అనేసి ఏదైతే బ్రీడ్ ఉందో పాపం దీన్ని కోవిడ్ టైంలో విడిచిపెట్టేశారంట. సో సరే దీన్ని తీసుకొచ్చారు. అండ్ అలాంటివి ఎన్నో జంతువులు వీళ్ళ షెల్టర్లో ఉన్నాయి. 45 to 50 జంతువుల్ని వీళ్ళు వాళ్ళ షెల్టర్ హోమ్లో పెట్టి వాళ్ళకి ఫుడ్ ఇవన్నీ అందజేస్తున్నారు. అండ్ ఒక్కసారి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి ఒక పెట్ బయటికి పోయిన తర్వాత దాన్ని వెతకడం అన్నది చాలా కష్టమైపోతుంది. సో దానికోసం మనం పేపర్లలో యాడ్స్ ఇస్తుంటాము. యాడ్స్కి ఎన్నో వేలు ఛార్జెస్ మనం పెట్టే కన్నా ఇలాంటి 250 and 260 రూపీస్లో ఇలాంటి ఒక ట్యాక్స్ని తయారు చేసుకొని క్యూఆర్ కోడ్తోని వాటిని మనం వాళ్ళ మెడలో పెట్టేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి చెప్తున్నారు. అండ్ గవర్నమెంట్ కూడా దీనికోసం సపోర్టింగ్కి రావాలనేసి చెప్తున్నారు. అండ్ వేరే ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నా కూడా సపోర్ట్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సిద్ధు, NSTV హైదరాబాద్.